హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, సీజన్ ఆఫ్ లవ్. ఇది 2024 ఇయర్లో వచ్చిన టర్కిష్ ఫిలిం. మూవీ వచ్చేసి కామెడీ అండ్ రొమాన్స్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి నవ్ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేశారు. బుక్ మై షోలో ఈ ఫిలిం వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయవచ్చు. బుక్ మై షోలో డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ అయితే అయి ఉన్నాయి. ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 5.3 అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, ప్రభాస్ అప్కమింగ్ 3 మూవీస్. ఈ మూవీస్ అనేవి ఎప్పుడు థియేటర్స్లో రిలీజ్ ప్లానింగ్లో ఉన్నాయో వాటి గురించి చూద్దాం. అందులో ఫస్ట్ వన్, ది రాజా సాబ్. ఈ ఫిలిం నుంచి వచ్చేసి టీజర్ కట్ రెడీ అయితే చేస్తున్నారు. ఈ టీజర్ కట్కి సంబంధించి ప్రభాస్ గారు డబ్బింగ్ అయితే ఇవ్వాల్సి ఉంది. సో డబ్బింగ్ కానీ ఫినిష్ అయిపోయినట్టయితే ఈ మే మంత్లో మనకు వచ్చేసి ఎప్పుడైనా టీజర్ కట్ వచ్చేసి రిలీజ్ ఉంటుంది. వెయిట్ చేయండి, దాని గురించి కూడా మీకు అప్డేట్ చేస్తాను. అయితే ఈ ఫిలిం మనకి థియేటర్స్లో వచ్చేసి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దిస్ ఇయర్ అక్టోబర్ 23కి ది రాజాసాబ్ మూవీ థియేటర్స్లో ప్లానింగ్ అయితే ఉంది. నెక్స్ట్ వన్, ప్రభాస్ అండ్ హను రాఘోపుడి కాంబో ఫిలిం. ఈ ఫిలిం నుంచి షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అయి ఉంది కదా, ప్రోగ్రెస్లో అయితే ఉంది. అయితే ఈ ఫిలిం థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారు 2026 ఇయర్ ఆగస్ట్ 14th. సో ఈ డేట్కి ఈ ఫిలిం థియేటర్స్లో ప్లానింగ్ అయితే ఉంది. ఇంకా థర్డ్ వన్, స్పిరిట్. ఈ ఫిలింకి సంబంధించి ఇంకా షూటింగ్ అనేది స్టార్ట్ అయితే కాలేదు. అయితే మరో 2 monthsలో ఈ ఫిలింకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ అనేది బిగిన్ అయితే చేస్తున్నారు. వన్స్ ప్రభాస్ గారి ఈ ఫిలిం వచ్చేసి షూటింగ్ కంప్లీట్ అయిపోయి థియేటర్స్ రిలీజ్ అయిన తర్వాత మనకి యాన్యువల్ పార్క్ అనేది స్టార్ట్ అయితే చేస్తారంట. అయితే ఈ మూవీ ఎప్పుడు మనకి థియేటర్స్ వస్తుంది? 2027 ఇయర్లో ఈ ఫిలిం థియేటర్స్లో ప్లానింగ్ అయితే ఉంది. మరో 2 monthsలో స్పిరిట్ మూవీ నుంచి షూటింగ్ బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 3, విజయ్ సేతుపతి నుంచి మరొక న్యూ ఫిలిం వచ్చేసి కన్ఫర్మ్ అయితే అయింది. డైరెక్టర్ పాండిరాజ్. అదే ఫ్రెండ్స్, లాస్ట్గా సూర్య గారితో ఈటీ ఫిలిం తీసిన డైరెక్టర్ నుంచి ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో న్యూ ఫిలిం అయితే వస్తుంది. ఈ ఫిలిం వచ్చేసి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తీసుకొని వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. ఇందులో ఫీమేల్ లీడ్లో నిత్యా మీరన్ యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫిలింకి సంబంధించి అనౌన్స్మెంట్ టైటిల్ టీజర్ వచ్చేసి మే 3rd రివీల్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, యాక్టర్ ఆశిష్ బర్త్డే స్పెషల్గా తన న్యూ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ దే తడి. వచ్చిన ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఈ ఫిలిం వచ్చేసి పక్కా హైదరాబాదీ ఫిలిం లాగా మన ముందుకు తీసుకొని వస్తున్నారంట. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ అయితే ఉండవచ్చు. ఆశిష్ నుంచి మనం లాస్ట్గా వచ్చేసి లవ్ మీ ఫిలిం అయితే చూసాం. లవ్ మీ ఫిలింకి ముందు ఒక ఫిలిం అయితే స్టార్ట్ అయితే అయి ఉన్నింది, అదే సెల్ఫిష్. అందులో హీరోగా ఆశిష్ అండ్ ఫీమేల్ లీడ్లో యువన యాక్ట్ అయితే చేసింది. ఆ మూవీస్ నుంచి మనకి కొన్ని అప్డేట్స్ వచ్చాయి, స్టిల్స్ వచ్చాయి, చాలానే వచ్చాయి. సో అది మనకి లవ్ మీ తర్వాత రిలీజ్ అవుతుంది అనుకుంటే యాక్చువల్గా ఆశిష్ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఆ మూవీకి సంబంధించి అవుట్పుట్ అనేది సరిగా రాలేదు, అందుకే రీషూట్ చేస్తున్నాం, కొన్ని సీన్స్ అనేవి తొలగించేసి సో బెస్ట్గా అవుట్పుట్ అయితే రావడానికి ట్రై చేస్తున్నాం, తర్వాత ఆ ఫిలిం థియేటర్స్లో వస్తుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆశిష్ బర్త్డే స్పెషల్గా న్యూ మూవీ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు, కానీ ఆ ఫిలింకి సంబంధించి జస్ట్ ఒక న్యూ పోస్టర్ కూడా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. దాని నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే బయటికి రావట్లేదు. అయితే టీమ్ ఆ మూవీని వచ్చేసి టోటల్గా స్టాప్ చేశారా ఏంటి అనేది క్లారిటీ అయితే లేదు. సో చూద్దాం ఫ్యూచర్లో సెల్ఫిష్ మూవీ అనేది వస్తుందా రాదా అనేది. నెంబర్ 5, KJQ కింగ్ జాకీ క్వీన్. ఈ ఫిలిం వచ్చేసి SLV సినిమాస్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి మన ముందుకైతే వస్తుంది. టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి యుక్తి తారేజా. సో యుక్తి తారేజాని మీరు ఫస్ట్గా వచ్చేసి రంగబలి ఫిలింలో చూసుంటారు, అదే నాగశౌర్య ఫిలిం. ఇది సెకండ్ ఫిలిం ఇది వచ్చేసి. సో మూవీ నుంచి టీజర్ కట్ అనేది వచ్చింది, చాలా బాగుంది టీజర్ వచ్చేసి. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. నెంబర్ 6, శర్వానంద్ న్యూ ఫిలిం టైటిల్ లోగో రివీల్ చేశారు. మూవీ టైటిల్ భోగి. ఈ ఫిలిం నుంచి రెగ్యులర్ షూటింగ్ అనేది బిగిన్ అయితే అయింది. ఫీమేల్ లీడ్లో వచ్చేసి డింపుల్ హయాతి అండ్ అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ సంపత్ నంది. సో ఇప్పుడే ఈ ఫిలిం నుంచి షూటింగ్ బిగిన్ అయితే చేశారు. మన ముందుకు 2026 ఇయర్ సెకండ్ హాఫ్లో తీసుకుని రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 7, NTR అండ్ నీల్ కాంబో ఫిలిం.
ఈ ఫిలిం నుంచి రిలీజ్ డేట్కి సంబంధించి మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, జనవరి మంత్లో రావట్లేదు, సమ్మర్కి ఈ ఫిలిం థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి మనకి యాక్చువల్గా జనవరి 9th డేట్ అనేది ఫిక్స్ చేశారు. అది షూటింగ్ ముగించేయక లాస్ట్ ఇయర్ ఆగస్ట్ మంత్లో పూజ అండ్ రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ అయితే చేశారు. అప్పుడు కానీ బిగిన్ అయి ఉంటే అదే డేట్కి మేబీ ప్లాన్ చేసి ఉండేవాళ్ళేమో. ఇప్పుడు ఈ ఫిలిం రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి లేట్ అయితే అవుతుంది, అందుకే న్యూ డేట్ ఫిక్స్ అయితే చేశారు. 2026 ఇయర్ జూన్ 25th ఈ డేట్కి మనకి థియేటర్స్లో నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో మనకి థియేటర్స్లో మూవీ అనేది రిలీజ్ అయితే కాబోతుంది. అంటే ఇంకోటి వచ్చేసి ఎన్టీఆర్ గారి బర్త్డే అయితే వస్తుంది కదా, బర్త్డే స్పెషల్గా మనకి గ్లిమ్స్ ఉంటుంది అని చెప్పేసి టీమ్ కన్ఫర్మ్ అయితే చేశారు. బర్త్డేకి వచ్చేసి ఒక స్పెషల్ గ్లిమ్స్ అయితే రాబోతుంది. ఎన్టీఆర్ అండ్ నీల్ అదే డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్ చేస్తారా, ఇంకో సంథింగ్ ఏమైనా న్యూ టైటిల్ అనుకున్నారా, వెయిట్ చేయండి, మనకి గ్లిమ్స్లో క్లారిటీ అయితే వస్తుంది. నెంబర్ 8 కిష్కింధపురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఇది వచ్చేసి డార్క్ మిస్టరీ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్గా మన ముందుకైతే తీసుకొని వస్తున్నట్టున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి ఫ్యూచర్లో మనం 4 మూవీస్ వరకు చూడబోతున్నాం, అందులో ఇదొక మూవీ. నెక్స్ట్ నెంబర్ 9 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ ఫిలింలో వచ్చేసి ప్రదీప్, దీపికా పిల్లై, వెన్నెల కిషోర్ అండ్ గెటప్ సీను యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వచ్చారు. మనకి రీసెంట్గానే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి గుడ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. నేనైతే ఈ ఫిలిం చూశాను, మూవీ అయితే నాకు నచ్చింది. ఆ కామెడీ పరంగా అండ్ ఆ స్టోరీ పరంగా ఈ ఫిలింకి మనం కొంచెం కనెక్ట్ అయితే అవుతాము. సో ఇదొక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ ఫిలిం అనేది చెప్పాలి. సో చూసిన వారికి తెలిసే ఉంటుంది. లైక్ గైస్, ఇప్పుడు ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఎవరైనా థియేటర్స్లో కానీ ఈ ఫిలిం చూడకుండా ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చినాక డెఫినెట్గా వాచ్ చేయండి, మీకు నచ్చుతుంది. మనకి ఈటీవీ యాప్లో మే 8th చూడడానికి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10 హిట్ 3. ఎస్టర్డే రిలీజ్ అయిన ఈ ఫిలిం థియేటర్స్లో పాజిటివ్ రెస్పాన్స్తో హౌస్ఫుల్ అయితే అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిలింకి ఫస్ట్ డే వచ్చిన వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్టయితే 43 CR వరకు రావడం అయితే జరిగింది. మరి ఈ ఫ్రైడే రోజు ఎంత ఉంటుందో, ఇంకా సాటర్డే వరకు ఈ ఫిలిం థియేటర్స్లో హౌస్ఫుల్గా ఉంటుంది. ఇంకా తర్వాత మండే రోజు నుంచి ఎలా కలెక్షన్స్ వస్తాయో చూడాలి. అయితే ఈ మూవీకి టోటల్గా రన్నింగ్లో ఎంత రావచ్చు అనేది మీ ప్రిడిక్షన్ కామెంట్లో తెలియజేయండి. ఇంకా మూవీ చూసిన వారు మీకు ఎలా అనిపించిందో 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. నెంబర్ 11 గుడ్ బ్యాడ్ అగ్లీ. గ్యాంగ్స్టర్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ ఫిల్మ్ థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో అజిత్ కుమార్, అర్జున్ దాస్ అండ్ త్రిష మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో మీరు చూసి మళ్ళీ సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకు వచ్చేసి మే 8కి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్. దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ వెరీ సూన్. నెంబర్ 12 ఈఎంఐ. ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది తమిళ్ ఫిలిం, కామెడీ అండ్ డ్రామాకి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 13 హరిహర వీరమాల్లు. ఈ ఫిలిం రిలీజ్కి సంబంధించి టీం వచ్చేసి మే 30 అయితే కన్ఫర్మ్ అయితే చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే ఇంకా ఈ ఫిలిం నుంచి షూటింగ్ కంప్లీట్ అయితే కాలేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక 4 days వరకు పోర్షన్ షూటింగ్ అయితే ఉందంట. అది ఫినిష్ అయిపోతే టోటల్ మూవీ అనేది డన్ అయితే అయిపోయినట్టు. సో ఆ 4 days షెడ్యూల్ ఫినిష్ అయిపోతే మనకి మే 30 ఈ ఫిలిం డేట్ వచ్చేసి థియేటర్స్లో మూవీ రిలీజ్ అయితే ఉంటుంది. అయితే మే 30కి కానీ ఈ ఫిలిం లాక్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫిలిం వచ్చేసి అక్కడ కన్ఫర్మ్ అయితే అయింది. అదే విజయ్ దేవరకొండ కింగ్డమ్. సో ఆ ఫిలిం మనకి థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు కదా, అది పోస్ట్పోన్ అయితే అవుతుంది. చూద్దాం కింగ్డమ్ పోస్ట్పోన్ అయ్యి హరిహర వీరమాల్లు వస్తుందా, లేకుంటే హరిహర వీరమాల్లు ఇంకో డేట్ కానీ ఫిక్స్ అయినట్టయితే కింగ్డమ్ ఫిలిం మనకి మే 30కి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.